చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 6వ అధ్యాయము 14వ వాక్యం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఈ మాటను బట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి ప్రభువా. ఇదిగో మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటల చేత మా అందరినీ బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, హెబ్రీ 6:14. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఈ సందర్భం ఎక్కడిది, ఎవరి మధ్యలో జరిగింది అనే మాటలు మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఒక పత్రిక రాసి మరి హెబ్రీ సంఘానికి మరి పంపించాడు. అంటే హెబ్రీలో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి పత్రిక పంపించాడు. పత్రిక పంపించి అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? తన తోడు అని ప్రమాణము చేసి, తన తోడు అని అంటే ఎవరు? దేవుడు. దేవుడు అబ్రహాము విషయమై ఒక మాట పలుకుతూ ఉన్నారు, ఒక ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఎలాగట? తన నెత్తి మీదే చెయ్యేసుకుని నా తోడు, ఇదిగో నా తోడు ప్రమాణం చేస్తూ ఉన్నాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు. ప్రమాణం చేసి, దేవుడు ప్రమాణం చేసి ఎవరి తోడు అని చెప్పకుండా నా తోడు అని అన్నాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే దేవుని కన్నా పైగా ఉన్నవారు ఇంకెవరు లేరు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మన వాక్య ప్రకారంగా కూడా చూస్తే అబ్రహాముకు దేవుడు ప్రమాణము చేసి, తన మీదే ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు. ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఇక వాగ్దానంలోనికి వెళ్తే ఆదికాండములో 12వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు అబ్రహాముకు ఎటువంటి వాగ్దానం ఇచ్చాడు అనేది మనము అట్టే ఉంచి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని మాటిస్తూ ఉన్నాడు ప్రమాణం చేసి. ఇప్పుడు ఈ మాటను బట్టి, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ఒక్క మారు చూస్తే అబ్రహాము తర్వాత ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. గట్టిగా ఉంటే ఒక లైన్ ఉంది, ఇది గట్టిగా లెక్కేస్తే ఈ వాక్యములో ఏమండి, ఈ వచనములో ఒక లైన్ కనిపిస్తూ ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాను. ఈ లైనే మనకు కనిపిస్తుంది, కానీ వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాం పొందుకున్నాడు అనేది 25-30 సంవత్సరాలు కనిపిస్తుంది. ఈ వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దాన ఫలం ఎప్పుడు పొందుకున్నాడు, ఏ రోజుల్లో పొందుకున్నాడు, ఎన్ని సంవత్సరాలకు పొందుకున్నాడు అనేది మనము ఒక్కసారి గ్రహిస్తే 25 లేక 30 సంవత్సరాలకు పైగా పట్టింది. ఇక్కడ మనం చూస్తే ఒక లైన్ మనకు కనిపిస్తుంది. అయితే మొదటిగా అబ్రహాము చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు మాటిచ్చాడే, ఆ మాటను ఏం చేశాడట? నమ్మేశాడు అబ్రహాం. నమ్మేశాడు అని అంటే గుడ్డిగా నమ్మేశాడు. గుడ్డిగా నమ్మేయడం ఏంటి అనే మాట మనము చెప్పుకుందాం. ఏదైనా మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డోడు కనిపించి, అయ్యా పలానా చోటకెళ్ళాలి, దారి ఎటు అన్నాడు.
మనం ఏం చేసామంటే రొప్పల్లోనికి చూపించి ఇదే దారన్నాం. ఇప్పుడు గుడ్డోడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. తనకేం కనిపించట్లేదు, ఆయన చెప్పాడు కదా, ఆయన కళ్ళు ఉన్నాయి కదా, నమ్మేసాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎందులోకి వెళ్ళిపోతాడు? రొప్పలోకి వెళ్ళిపోతాడు. అంటే గుడ్డోడు నమ్మేసి ఎలా వెళ్ళిపోయాడో అలాగునే దేవుడు వాక్యం చెబితే అబ్రహాము గుడ్డుగా నమ్మేశాడు. ఎలా నమ్మేశాడట? గుడ్డుగా నమ్మేశాడు. ఇక అవన్నీ అనవసరం, దేవుడు ఇదే దారి అన్నాడు, ఆ దారి గుండా వెళ్ళిపోయాడు. శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు చెప్పాడంతే, నమ్మేశాడంతే. దేవుడు చెప్పాడంతే, వెళ్ళిపోయాడంతే. దేవుడు చెప్పాడంతే, తన బంధువులను వదిలేసి, తన ప్రాంతాన్ని వదిలేసి, తన దేశాన్ని వదిలేసి ప్రయాణమై నడక మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలి అది తెలియదు, ప్రయాణం మొదలుపెట్టాడు అంతే. ఇది నమ్మడం అంటే. దేవుడు వాగ్దానం ఇచ్చాడా, మనం చేయవలసిన పని ఏంటి? నమ్మాలి. అది ఎలా నమ్మాలి? గుడ్డిగా నమ్మేయాలి. అబ్రహాము ఎలాగైతే నమ్మాడో మనం కూడా అలాగునే నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకుంటాం. నమ్మేవారిగా మనం కనిపించాలి దేవుని ఎదుట. మనం నమ్మిన తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. మనం నమ్మిన తర్వాత ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఖచ్చితంగా కరువు వస్తుంది, ఖచ్చితంగా నిందలు వస్తాయి, ఖచ్చితంగా ఇరుక్కు వస్తుంది. అంటే నమ్మిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే ఈ నమ్మిక కరెక్టా కాదా, ఈ విశ్వాసము నిజమైందేనా, నిలబడేదేనా అని పరీక్ష పెట్టి శ్రమలలో పరిశీలన చేస్తారు. అప్పుడే దేవునికి అర్థమవుద్ది ఇతనిలో ఉన్న ఈ నమ్మిక సరైనదే, ఇతనిలో ఉన్న విశ్వాసము నిలబడేదే అని దేవునికి అర్థమవుద్ది. అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అంతేగాని నేను నమ్మేశానండి, ఏది వాగ్దానం ఇచ్చాడు మరి నేను నమ్మేశాను, ఈ బాధలేంటి, ఈ శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ కరువేంటి, అసలు దేవుడు వాగ్దానం ఇవ్వడం ఏంటి, ఈ శ్రమల గుండా నేను ప్రయాణం చేయడం ఏంటి, అసలు ఉన్నాడా? మాట్లాడింది దేవుడైనా నాతోటి, దేవుడు మాట్లాడితే దేవుని రావాలి కానీ ఈ బాధలు కూడా ఏంటి అంటారు కొంతమంది. దేవుడు మాట్లాడాడు కాబట్టే నీకు బాధలు వచ్చాయి, దేవుడు మాట్లాడాడు కాబట్టే నీకు శోధనలు వచ్చాయి, దేవుడు మాట్లాడాడు కాబట్టే నీకు వేదన వచ్చింది, దేవుడు మాట్లాడాడు కాబట్టే నీకు నిందలు వచ్చాయి. దేవుడు వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడాడు కాబట్టే నీవు నిందల గుండా ప్రయాణం చేస్తున్నావు. లేదంటే ఇట్టి మాదిరి నిందలు నీకు రావు. ఎందుకు వచ్చే? నీ హృదయంలో ఉన్న నమ్మిక, నీ హృదయంలో ఉన్న విశ్వాసము అది నిలబడేదేనా, అది నిలబడేదేనా? ఒక్కసారి దేవుడు శ్రమల్లో పెట్టి నిందల్లో పెట్టి పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్ష పెట్టి మరీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హృదయంలో ఉన్నది ఎప్పుడు తెలుస్తుంది? బాధ వచ్చినప్పుడే. ఇప్పుడు ఒక భార్య ఏవండి ఒక మేకు పట్టుకొచ్చి ఏవండి గోడకి కొట్టండి, క్యాలెండర్ తగిలించాలి అనంది. కొడతానులే, పక్కన పెట్టు, ఇప్పుడేనంటే నిద్రపోతున్నాను, మంచం ఎక్కేసాను కదా, నిద్రపోతున్నాను కదా, ఈ టైంలోనే కొడతానులే, పక్కన పెట్టు, సాయంత్రం లేచిన తర్వాత 4 గంటలకు ఆ టైంలో ఇవ్వు, సుత్తిని మేకు పట్టురా అని అన్నాడు. సర్లేనండి, కోప్పడకండి, నిద్రపోండి, మీకు రెస్ట్ లేదు కదా, నిద్రపోండి అని చెప్పింది. ఆ క్యాలెండరీ మేకు సుత్తి పట్టుకెళ్ళి మూలనెట్టింది. నిద్రపోయాడు ఈయన. సాయంత్రం 4 సమయాన్ని మెలకు వచ్చింది, మరలా పట్టుకొచ్చి సరిగ్గా లేచి మంచం మీద అలా కూర్చున్నాడు. ఏవండి గోడకు మేకు కొట్టండి అని అంది. బుర్రగా తినేత్తరవేటా బాబు, నన్ను అసలు బ్రతకనేవా నువ్వు? ఏది ఇంట్లో అలా ఉన్నావా, కూర్చోనేవా మంచం మీద కూడా? ఇలాదే ఆ సుత్తి ఇలా పడరా, అదే ఇలాదే ఆ క్యాలెండర్ ఇలా పడరా, ఏది ఆ మేకు ఇలా పడరా అని అన్నాడు. తీసుకుని వెళ్ళాడు, మేకు సరిగ్గా ఆ గోడకు పెట్టాడు, సుత్తి తీసుకుని కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే ఆ సుత్తి వేలు మీద పడ్డది. ఎక్కడ పడ్డది? ఏలు మీద పడ్డది. పడగానే ఏలు పట్టుకుని ఇలాగున అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో మీ అమ్మకి 10,000 రూపాయలు నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు అన్నాడు. అసలు గోడకు మేకు కొట్టడానికి 10,000 రూపాయలు తన అమ్మకి ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా పొత్తుందా?
మొదటిగా గోడకు మీద కొట్టమంది, కొట్టలేదు. లోపల ఏదో ఉంది హృదయంలో. ఏముంది? బీరువాలో ఉన్న 10,000 తన భర్తకు చెప్పకుండా వాళ్ళ అమ్మకి ఇచ్చింది. అసలు కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ వచ్చి ఇలాగా అప్పులోడు మీ ఇంటి మీదకి వచ్చాడు, ఒక్క 10,000 ఇవే బాబు, నెలలో ఇచ్చేస్తానంటే, అంటే మా ఆయన గారు మొన్న దాయమన్నారు, బీరువాలో పెట్టాను, ఉన్నాయి, మరి మా ఆయన గారికి తెలియకుండా ఇస్తాను, నెలలో ఖచ్చితంగా ఇచ్చేయాలి, ఆయన అడక్క ముందర ఇచ్చేయాలి నువ్వు అని అంటే, అలాగేనా బాబు అని చెప్పింది. ఈ 10,000 రూపాయలు తన అమ్మకి ఇచ్చింది. వాళ్ళ అమ్మకి ఇవ్వటం తన కొడుకు చూశాడు, చిన్న కుర్రోడు. తండ్రి రాగానే, డాడీ ఇదిగో అమ్మమ్మకే, అమ్మ బీరువాలో పెట్టిన డబ్బులు 10,000 అమ్మమ్మకే అమ్మ ఇచ్చేసింది అన్నాడు. మనసులో పడ్డది, హృదయంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది? అది హృదయంలో ఉంది. మేకట్టుకొచ్చింది, మేకట్టుకొచ్చి గోడ కొట్టమంది. లోపడేముంది? నాకు చెప్పకుండా 10,000 రూపాయలు ఇచ్చేసింది, నాకు చెప్పాలి కదా, డబ్బు నాది. హృదయంలో ఉంది, పైకి చెప్పట్లేదు. ఏమంటున్నాడు? కోప్పడుతున్నాడు. ఇప్పుడా అంటున్నాడు. నిజానికి నిద్రపోవడానికి, మేక్కొట్టడానికి అది కాదు అసలైంది. నాకు చెప్పకుండా 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చింది, అది ఉంది హృదయంలో. అయితే ఎప్పుడైతే ఏలు మీద పడ్డదో వెంటనే ఏలు పట్టుకుని, చచ్చిపోయానురా బాబా, ఈ బాధ ఏంట్రా బాబా, అస్సలు నాకు తెలియకుండా 10,000 రూపాయలు నాతో చెప్పకుండా ఎందుకు ఇచ్చో మీ అమ్మకే అన్నాడు. అంటే తన హృదయంలో ఉన్న ఆ మాట ఏలు మీద దెబ్బ పడగానే బయటకు వచ్చింది. అలాగునే యేసయ్య అంటే నా ప్రాణం, యేసయ్య అంటే నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, ఆయన లేకపోతే నాకు బ్రతికే లేదు చెబుతా. ఇది రైటేనా? ఇది కరెక్టేనా? ఇది నిజమేనా? నిజమా కాదా? అసలు నీ హృదయంలో ఈ మాట ఉందా లేదా తెలుసుకోవడం కొరకు ఒక దెబ్బ కొడుతున్నాడు దేవుడు. శ్రమ అనే దెబ్బ, నింద అనే దెబ్బ, ఇరుకనే దెబ్బ, కరువు అనే దెబ్బ, ఒక దెబ్బ కొడతా ఉన్నాడు. ఆ దెబ్బ తగిలిన తర్వాత నీ హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా వస్తే నిజంగా నీ విశ్వాసము గొప్పదే, నీ నమ్మిక గొప్పదే. ఆ దెబ్బ తగిలినప్పుడు హృదయంలో నుండి బలహీనంగా, ఏది నాకు వాగ్దానం ఇచ్చాడు కానీ దేవుడేడి, అసలు ఈ బాధలేంటి, నేను ఎందుకు అనుభవించాలి, నా కర్మ ఈనాడు చేసుకున్నాను, ఈ నమ్ముకున్న తర్వాత ఇంకా బాధలు ఎక్కువైపోయాయి అన్నావంటే నీ నమ్మిక సరైనది కాదు, నీ విశ్వాసము సరైనది కాదు. కాబట్టే దయచేసి పరీక్షల్లో ఉన్నప్పుడు, దయచేసి నీవు శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దయచేసి నీవు నిందల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ నమ్మికను కాపాడుకుంటూ, బలహీనంగా మాట్లాడకుండా బలంగా మాట్లాడితే నీవు నిజంగా మంచి విశ్వాసవి అని నా దేవునికి తెలుస్తుంది. కాబట్టి నమ్మేము అనేది గొప్పతనం కాదు, నమ్మిన తర్వాత ఆ నమ్మిక మన హృదయంలో కరెక్ట్గానే నిలబడుందా, లేకపోతే శ్రమరాగారు పడిపోతూ ఉందా అనేది జాగ్రత్తగా చూసుకుని శ్రమలలో నిలబడే నమ్మిక అయితే నిశ్చయముగా దీవెన ఎక్కడికి పోదు, ఖచ్చితంగా రావాల్సిన ఆశీర్వాదము నీకు వచ్చే తీరుద్ది. నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ అబ్రహాము కూడా నమ్మాడు. ఏం చేశాడట? దేవుడు మాట చెప్పగానే, అబ్రహామా ఇదిగో నువ్వెందుకు డౌట్ పడతా ఉన్నావు, నువ్వెందుకు కంగారు పడతా ఉన్నావు, నా మీదొట్టు, నా మీద ప్రమాణం చేసుకుని మాట్లాడుతూ ఉన్నా, నా మీద ప్రమాణం చేసి నీకు మాటిస్తా ఉన్నా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని మాట అబ్రహాము నమ్మాడు. నమ్మిన తర్వాత బాధలు వచ్చాయి. ఆ బాధలలో అబ్రహాం ఎలాగున్నాడంటే ఓర్చుకున్నాడు. ఆ బాధలలో ఎలాగున్నాడంటే సహించుకున్నాడు. చిన్న చిట్టకు అనుకుంటున్నారా బాధలంటే? ఇప్పుడు అబ్రహాము గొర్రెలు మేపుకుంటూ తన పనివారిని తీసుకుని, తన భార్యను తీసుకుని బయలుదేరి వెళ్తా ఉండి ఒక దేశంలోకి వెళ్ళబోతూ ఉంటే అబ్రహాం అంటాడు కదా, సారా ఎలారా, ఇదిగో ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇతడు నీకు ఏమవుతాడు అని అడిగితే అన్నయ్య అని చెప్పు అని అన్నాడు. సారా అబ్రహాం ఏమవుతారు? భార్యాభర్తలు. ఏమనమంటున్నాడు? అన్నయ్య అని చెప్పమంటున్నాడు. కారణం ఏంటి?
ఆ రోజుల్లో క్రమం ఉంది. ఎవరైనా అందమైన స్త్రీ కనిపిస్తే మహారాజు గారు ఆ అందమైన స్త్రీని ఎవరైతే తీసుకొస్తారో వారికి బహుమానం ఇచ్చి ఎవరిని పంపిస్తారు. అయితే అందమైన స్త్రీ కనిపించినప్పుడు తన పక్కనే అన్నగారు ఉన్నారా వదిలేస్తాడు, తండ్రి ఉన్నాడా వదిలేస్తాడు, భర్త గారు ఉన్నాడా చంపేసి తీసుకెళ్ళిపోతారు. అబ్రహాం భయం ఏంటంటే సారమ్మ అందగత్తే, అది నాకు తెలుసు. నా పక్కన ఏది సారమ్మ ఉన్నప్పుడు ఎవరైనా ఈ దేశంలో అడిగి అందగత్తే కదా ఇతను నీకేమవుతాడు, రాజుగారి దగ్గర నేను తీసుకెళ్తాం అని అంటే మా ఆయన గారండి, నా భర్త అండి అని అంటే నన్ను చంపేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నేను అన్నగారని చెబితే నేను బ్రతుకుతాను. ఈ రకమైన తలంపు కలిగి అబ్రహాం ఏం చేశాడంటే భయముతో, పరిపూర్ణంగా అప్పటికి ఇంకా దేవుని నమ్మలేదు, భయముతో ఏవండి తన భార్యకి చెప్పాడు. తన భార్య అన్నట్లుగానే తన దేశంలోకి వారి వెళ్ళిన దేశంలోకి వెళ్ళగానే ఏవండి కొంతమంది వచ్చారు. ఏమ్మా ఇతను నీకేమవుతారు? మా అన్నయ్య అండి. అలాగా రాజుగారి దగ్గరికి పద అనేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. అయ్యా రాజా, ఇదిగో అందమైన స్త్రీ తీసుకొచ్చాం మీ కొరకు, ఈ బహుమానం పొందండి అని అంటే ఈ స్త్రీని కోటలో పెట్టించి సారమ్మను ఏమండి ఆ తెచ్చిన వారికి సారాన్ని తీసుకొచ్చిన వారికి ఏదో ఒక బహుమానం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు సారమ్మ ఎక్కడుంది? కోటలో ఉంది. అబ్రహాం ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అబ్రహాం అంటే చిన్న చిటగా కాదండి. పనివారు ఎంతమంది తెలుసా? 318 మంది పనివారు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, మంచి ధనవంతుడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. సారమ్మ ఎక్కడుంది? కోటలో ఉంది. దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? అబ్రహామా నా మీదొట్టు, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ శ్రమ ఏంటి? భార్యే కోటలోకి వెళ్ళిపోయింది, భార్యే ఏవండి దగ్గర లేదు. ఎవరు వండుతారు? ఎవరన్నీ మంచి చెడ్లన్నీ చూస్తారు? ఎటువంటి బాధ ఇది? ఇదేంటి ప్రభువా, నన్ను దీవిస్తానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఈ బాధ ఏంటి, శ్రమ ఏంటి, గొడవ ఏంటి అని అనిపించాలి. కానీ అబ్రహాంకి అలాగ అనిపించలేదు. దేవుడు మాటిచ్చాడు, వస్తాడు ఆయన. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు ఆయన, దీవిస్తాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నా దేవుడు గొప్ప దేవుడు, నాకు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, వస్తాడు ఆయన అనే నమ్మిక కలిగి అలాగే ప్రయాణం చేస్తున్నాడు. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ రాజుగారికి ఒక దర్శనం వచ్చింది. ఏమని? ఇదిగో మీ దేశంలో అబ్రహాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు, తన భార్య మీ కోటలో ఉంది, ఆమె పేరు సారా, ఆమెను కూడకూడదు అంటే తప్పు చేయకూడదు ఆమెతో. అయితే ఆమెను తీసుకుని వెళ్ళి ప్రవక్త అయిన అబ్రహాముకి అప్పగించు, నీ నిమిత్తమే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయించుకో. నువ్వు కానీ ఆమెను కూడినా అబ్రహాముకి అప్పగించకపోయినా నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానన్నాడు దేవుడు. అంటే అబ్రహాము విషయమే రాజునే గద్దించాడు దేవుడు. ఈ రాజుకు భయమేసి తెల్లవారగానే ఎవరిని లేచి గబగబా పనివారిని పిలిచి సారమ్మను తీసుకొచ్చి అబ్రహామును తీసుకొచ్చి సారమ్మను అబ్రహాముకి అప్పగించేసి ఒక 1000 రూపాయలు కూడా అప్పగించి, దయచేసి నన్ను క్షమించండి, నా నిమిత్తమే ప్రార్థన చేయండి అబ్రహామా అని అన్నాడు. చూడండి ఎలా మార్చేశాడు దేవుడు. రాజునే గద్దించేసి అబ్రహాము దగ్గరికి సారమ్మను తీసుకొచ్చాడు. తీసుకొచ్చేంతవరకు అబ్రహాం ఎలా ఉన్నాడట? నమ్మిక కలిగి ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు. నమ్మాడు, శ్రమ రాగానే ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. ఓర్చుకుని సహించుకుని తన భార్య వచ్చేంతవరకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎదురు చూశాడు. అంతేగాని ఏదో ఆయన వస్తాడా రాడా, ఎందుకు మాట ఇచ్చాడు ఆయన, మాట ఇవ్వడం దేనికి, వాగ్దానం ఇవ్వడం దేనికి, బాధ పెట్టడం దేనికి, ఈ బాధలేంటి, గొడవలేంటి, ఈ నిందలేంటి, గొడవలేంటి, అసలు ఏంటి బాధ అని దేవుని గురించి బలహీనంగా మాట్లాడలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా నమ్మిన మీరు శ్రమలు రాగానే ఓర్చుకోవాలి, సహించుకోవాలి.
ఎవరైతే ఓర్చుకుని సహించుకుంటారో శ్రమల్లో నిశ్చయముగా వాగ్దానాన్ని పొందుకుంటారు. అందుకే అక్కడే ఉంది ఏమని, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ప్రతి దానికి సమయం ఉందండి. కార్యం జరగడానికి సమయం ఉంది. వాగ్దానం ఫలము పొందుకోవడానికి సమయం ఉంది. దీవించబడ్డానికి, హెచ్చింపబడ్డానికి, నీ స్థలం నీకు రావడానికి, నువ్వు ఇల్లు కట్టడానికి, నీ అబ్బాయి పెళ్ళి అవ్వడానికి, నీ అమ్మాయి పెళ్ళి అవ్వడానికి, నీ అబ్బాయికి పిల్లవాడు పుట్టడానికి, ప్రతి దానికి సమయం ఉంది. ప్రసంగి 3:1 మనకు కనిపిస్తుంది. ప్రతి దానికి సమయం ఉంది. కంగారు దేనికి? కార్యం జరగట్లేదండి, జరుగుద్ది. ఇప్పుడు ఒక ప్రాంతంలో పాస్టర్ గారు ఉన్నారండి. ఆయన పాపం అరుగుల మీద ప్రార్థన పెడతా ఉన్నాడు. 14 సంవత్సరాలు ఏకాగ్రయంగా అరుగుల మీద ప్రార్థన పెట్టాడు. పాపం ఎంత ఓర్పో చూడండి. ఎవరో చూసి, అరే పాస్టర్ గారు పాపం అరుగుల మీద పెడుతున్నాడు, ఈయనకి ఒక స్థలం కానీ ఇచ్చేయమంటే ఆలయం కట్టుకుంటాడు అనేసి ఒక ఆమె పిలిచి, పాస్టర్ గారు మా స్థలం ఉంది కదా, మీరు ఆలయం కట్టుకోండి అని ఆలయానికి ఇచ్చేసింది. ఆయన ఏం చేశాడు, ఆ దినాల్లో 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్థలంలో మరి ఒక పాకేసాడు ఆలయానికి. ఆ రోజుల్లో 40,000 అంటే ఈ రోజుల్లో ఎంత అయిందో చూడండి. అంత మంచిగా పాకేసి ఆరాధన అందులో మొదలుపెట్టాడు. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. 2 నెలలు పోయిన తర్వాత ఎవరైతే స్థలం ఇచ్చారో, ఏ స్త్రీ అయితే స్థలం ఇచ్చిందో, ఆమె కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. సరిగ్గా ఈ గ్రామం వచ్చాడు. గ్రామం రాగానే ఎవరో పొల్లబెట్టి మాట్లాడినట్లుగా చెప్పుంటారు, ఇదిగో మీ స్థలం ఆలయానికి ఇచ్చేసింది మీ అమ్మ అని ఉంటారు. గబగబా స్థలం దగ్గరికి వచ్చాడు. ఆలయం ఉంది. పాస్టర్ గారిని పిలిచి, అయ్యా పాస్టర్ గారు, అర్జెంటుగా మీరు ఆలయం తీసేయండి, ఈ స్థలం మాది, మా అమ్మ ఇచ్చింది, అయితే నేను ఒప్పుకోలేదు కదా, అర్జెంటుగా తీసేయండి ఈ పాక అని అన్నాడు. 40,000 ఖర్చు పెట్టి వేసాడు. ఇచ్చేసిన స్థలమే, కానీ ఏమైపోయింది ఇప్పుడు? పీకేయాలి. గుంజలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, కర్రలు కానివ్వండి, అన్ని పాస్టర్ గారు పాపం బాధపడుతూ పీకేసి అన్ని పోగొట్టుకుని ఒక చోట పెట్టాడు. వాళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చేసాడు. మళ్ళీ యథావిధిగానే అరుగుల మీద ప్రార్థనలో పెట్టడం మొదలెట్టాడు. ఏం చేస్తాడు పాపం? దేవుడు పని చేస్తున్నాడు, కానీ ఎక్కడ ఏమీ సుఖం లేదు. ఇలాగా జరుగుతూ ఉంది. అరుగుల మీద ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది, అయ్యా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, నా పరిస్థితి ఏంటంటే డాక్టర్ గారు ఆపరేషన్ పడుతుంది అన్నారు. అంటే నాకు నెలసారి అది రక్తం అలాగునే మరి కారుతూ ఉంది, కానీ అది ఆగట్లేదు, రక్తస్రావం కంప్లైంట్ నాకు ఉంది, దయచేసి మీరు ప్రార్థన చేసి నన్ను పంపించండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, మరి డాక్టర్ గారు మంచిగా ఆపరేషన్ చేసేటట్లుగా మరి మీరు ప్రార్థనలో పెట్టండి అనేసి ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాలని ఆమె వచ్చింది. ఈ పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేశారంటే, ఆపరేషన్ బాగా జరగాలని ప్రార్థన చేయలేదు. ప్రభువా ఈ స్త్రీకి స్వస్థత కలగ చేయండి, ఆపరేషనే పడకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేశాడు. ఆమె విన్నది, కానీ అంత అన్య స్త్రీ కదా, ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారు, అమ్మా కూర్చో, చెకప్ చేసి మనం ఆపరేషన్ చేసేద్దాం ఈరోజు అని అంటే చెకప్ చేశారు. డాక్టర్ గారు అన్నారు కదా, అమ్మా నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా, ఆపరేషన్ పడదమ్మా, ట్యాబ్లెట్ల ద్వారానే తగ్గిపోద్దమ్మా, మీరు వెళ్ళిపోవచ్చు, ట్యాబ్లెట్లు రాసేసి ఇచ్చేసాడు, పంపించేశాడు. ఇంటికి వచ్చేసారు. ఈమెకు అర్థమైంది, ఆపరేషనే పడకుండా ఆయన ప్రార్థన చేశాడు కదా, నిజమే, అది ప్రార్థన చేసినప్పుడే నాకు లోపల ఒక కార్యం జరిగింది, అది కట్టడైపోయినట్లుగా రక్తస్రావం నాకు తెలిసింది. ఆ మాట ఆయనకు కూడా నేను చెప్పలేదు, నా భర్తకు కూడా నేను చెప్పలేదు. సర్లే అక్కడ కట్టడైపోయింది, ఇక ఆపరేషన్ కూడా మరి పడలేదు, నిజంగా ఇది దేవుడు చేసిన కార్యమే అని తన మనసులో అనుకుని, తన మనసులో పెట్టుకుని, ఒక వారం రోజులు పోయిన తర్వాత తన భర్తను పిలిచింది, ఏమండి మీకు చెప్పలేదు కదా ఆపరేషన్ ఎందుకు పడలేదో తెలుసా, పలానా మన వీధిలో పాస్టర్ గారు ఉన్నారు కదా, ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేసి ఆమెన్ అనగానే రక్తస్రావం కట్టడిపోయింది, నేను అంత గ్రహించుకోలేదు, హాస్పిటల్కి వెళ్ళిపోయాను,
ఆయన ప్రార్థన చేసినప్పుడే కట్టడిపోయింది. ఆపరేషన్ పడకుండా ఆయన ప్రార్థన చేశాడు అన్నట్లుగానే ఆపరేషన్ పడలేదు. ఇది దేవుడు చేసిన కార్యమే. వేలాది రూపాయలు మనం ఆ డాక్టర్ గారికి ఇవ్వాలి. దేవుడు చేసిన కార్యం కాబట్టి మనకు ఒక స్థలం ఉందని సెంటర్లో, ఆ స్థలం దేవునికి ఇచ్చేద్దామండి. పాపం అరుగుల మీద సేవ చేస్తున్నాడు, అది దేవుడి కార్యం, మనం ఈ విషయంలో కాస్త సహాయం చేద్దామని పాస్టర్ గారికి అని అంది. మనం ఇల్లు కట్టుకోవాలి కదే అన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మనం కట్టుకోవచ్చండి, దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు అనేసి చెబితే, సర్లే నీ ఇష్టం, పిలిపించు అని అన్నాడు. ఎవరో వెళ్తుంటే పాస్టర్ గారిని ఒక్కసారి రమ్మనండి అని అంటే వచ్చాడు ఆయన. అయ్యా ఎందుకు పిలిచారు అని అంటే, ఏమీ లేదండి, సెంటర్లో మా స్థలం ఉంది కదా, ఆ స్థలం మీరు తీసుకుని ఆలయం కట్టేసుకోండి అని అన్నాడు. అయ్యా మొన్న అలాగే ఇచ్చారండి, పాకేసారండి. లేదులే, కాగితాల మీద మేము సంతకం పెడతాం, మా అబ్బాయి కూడా పలానా చోట ఉన్నాడు, ఆడు కూడా వచ్చి సంతకం పెడతాడు అని అబ్బాయిని రమ్మని ముగ్గురు సంతకం పెట్టేశారు, స్థలం ఇచ్చేశారు. ఒక మంచి ఆలయం పాస్టర్ గారు అక్కడ కట్టారు. ఈ మాటను బట్టి నేను అంటాను కదా, ఎప్పుడైతే దేవుడు కార్యం చేయాలో అప్పుడు కార్యం చేస్తాడు. కార్యం చేసే అంతవరకు మనం ఎలాగ ఉండాలట? ఓర్చుకోవాలి, సహించుకోవాలి, నమ్మి దేవుడిచ్చే ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలి. ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తున్నాయి. ఎన్ని మాటలట? అబ్రహాము నమ్మాడు, ఓర్చుకుని సహించుకున్నాడు, వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. కాబట్టి మనం అందరము కూడా నమ్మాలి. ఏమండి, దేవుడు మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, దాన్ని మనం నమ్మాలి. అలాగనే శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఆ తర్వాత వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఈ మాటలను బట్టి మీరు మనసులో పెట్టుకుని ముందుకు సాగిన భక్తులు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి, దీవించండి, బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా వినేవారందరికీ దయచేయండి. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీపించారో వారందరికీ స్వస్థత కలగచేయండి, ఆరోగ్యం కలగచేయండి, దీవెన కలగచేయండి, ఆశీర్వాదము కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.